అందరూ బాగున్నారా? నేను మీ సేవి హరిప్రజానికి స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే ఫెయిల్ అయిపోయాడండి పాపం ఒక అబ్బాయి. ఫెయిల్ అయిపోతే వాళ్ళ అమ్మ ఎంతో బాధపడుతుంది. ఓ సంవత్సరం ఫెయిల్ అయిపోయాడు, మళ్ళీ సంవత్సరం రాస్తాడో లేదా ఇంకో సంవత్సరంలో జాయిన్ అవ్వాలంటే ఒక సంవత్సరం పోతే ఇంకో సంవత్సరం వాడికి అవకాశం ఉంటుంది. ఈ మానవ జన్మ పోతే మనకు వస్తుందో లేదో ఈశ్వరుడు పైకి వెళ్ళాక ఖచ్చితంగా అడుగుతాడు మనల్ని. అడగడానుకుంటున్నారా? ఖచ్చితంగా అడుగుతాడు. అందుకే కడుపులో ఉన్నప్పుడు జ్ఞానం ఉంటుందంట. అంటాడంటే ఈశ్వరుడు, నన్ను ఏదోలాగా ఈ కడుపులో ఎంతో పాపం చేసిన మళ్ళీ తల్లి కడుపులోకి వచ్చాను, ఇంత రోతలో ఉన్నాను నేను. చాలా భయానకమైనటువంటి మానవ జన్మ. ఈ స్త్రీ పురుష యొక్క సంయోగం వల్ల ఈ యొక్క గర్భం అనేది ఒక కోపం, ఒక నరక కోపం లాంటిది. ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, నన్ను బయటకు పంపించే. మళ్ళీ తల్లి గర్భంలోకి రానటువంటి ఉన్నతమైనటువంటి సంస్కారాలను చేసి దైవ పూజలు చేసి, దైవ నామస్మరణ చేసి, దైవం గురించి చింతించి, దైవ కార్యాలు చేసి నీ సన్నిధికి వచ్చేస్తాను అని గర్భంలో ఈశ్వరుని స్వయంగా దర్శించి మానవుడు చెప్తున్నాడంట. కానీ ఆ గర్భం నుంచి బయటకు రాగానే మర్చిపోతున్నాడు. ఎందుకు మర్చిపోవాలి? మనం గుర్తుపెట్టుకోండి ఒకసారి. చాలా చిన్న బిడ్డ బట్టల్లో ఉన్నప్పుడు అండి చీమ కొడుతుంది, చెవు కూడా వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది. ఆడు ఎందుకు ఎడుతున్నాడో ఆడికి పోయిన ఉండదు, మనకు పోయిన ఉండదు. మనం దగ్గర పట్టుకెళ్తాం ఆ చిన్న బేబీని. ఆడేయో చేస్తాడు ప్రయోగాలు. అది ఒక్కొక్కసారి ఇక యాక్సిడెంట్లుగా తగ్గుద్ది లేదా లేదు. మీరు నమ్మండి, మానవ జన్మ చాలామందికి ఎన్ని రకాల తెగులు వచ్చినా బతకాలనే ఉంటుంది, ఎవరికి చచ్చిపోవాలని ఉండదు. అది నాకైనా ఉంటుంది. కానీ నిజానికి ఒకటి ఆలోచించండి, మనం ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం, శక్తిగా ఉన్నాం, మనకు ఆలోచనలు అన్నీ వస్తున్నాయి. ఇలాంటప్పుడు మనం ఒక మంచి ఆలోచన చేయాలి. ఇంత చక్కగా ఉన్నప్పుడు మరుజన్మ లేనటువంటి మాధవుని చింత అనే ఆలోచన చేయాల్సి ఉంటుంది. దీన్ని ఉధృతం చేయాలి, భర్తతో, పిల్లలతో, కుటుంబంతో, సమాజంతో చేయాలి. దాన్ని పెంచాలి బాగా. సర్వేశ్వరుని గురించి సాధన చేసి ఇహపరాలను పొందాలి. మళ్ళీ అమ్మ కడుపులోకి మనం రాకూడదు, గర్భస్థ నరకంలోకి వెళ్ళకూడదు. ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది? ఎస్సీ హరిప్రజాని నెక్స్ట్ చేయండి. బై.